సన్మాన గ్రహీతలందరికీ మరియు సఫల రంగైన సరసజ్ఞులైన శ్రోతలు ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఒక చక్కటి సాంప్రదాయం కాబట్టి చాలా సంతోషకరమైన విషయం. రోజు పేపర్లలో తండ్రిని బజార్లో పెట్టాడు, తల్లిని బజార్లో పెట్టాడు, సరిగ్గా పోషణ చేయడం లేదు అనేటువంటి విషయాలు మనం ఎన్నో చూస్తున్నాం. కానీ ఏంటంటే ఎన్నో కవితలు చదివారు. ముఖ్యంగా తండ్రి చేసినటువంటి యొక్క సేవలు, నిస్వార్థ సేవను వాళ్ళు గుర్తించి వారి యొక్క పేరు చిరస్థాయిగా ప్రపంచంలో ఉంచడానికి వారి పట్ల గౌరవంతో ఈ సంవత్సరం నిష్ణాతులైనటువంటి వారికి, వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారికి స్మారక పురస్కారం ఇవ్వడం అనేటువంటిది చాలా అభినందనీయమైన విషయం. ఈ విషయంలో ఇంతకుముందు ఎంతో మంది ప్రముఖులు చెప్పినట్టుగా ఈ పురస్కార గ్రహీతలను కూడా చక్కగా వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది అన్నమాట. ఏదో మనకు తెలిసిన వాళ్ళను, బంధువు ప్రీతులు అటువంటి వాళ్ళని కాకుండా చాలామందిని అందరికీ కూడా చక్కగా నిర్ణయించడం చాలా అభినందనీయమైన విషయం. విషయంలో వారిని నేను అభినందిస్తున్నాను. ఇంకా నా విషయానికి వచ్చినప్పుడు రామరెడ్డి పురస్కారాన్ని నాకు ఇచ్చారు. అయితే వారు నేను 6వ తరగతి 7వ తరగతి కోరుకుంటూ తెలుగు చేశారు. చాలా ముందు స్వభావి, తన విధిని ప్రాణంగా భావించి నిర్వర్తించేటువంటి వారు. అప్పుడే వారు డిఓఏలు అవి చేస్తుండేవారు అనుకుంటా. 7th వరకు చెప్పారు, తర్వాత జైత్మాకు కలిసి పెట్టుకోవాలి. కానీ అప్పుడే కవితలు రాస్తుంటారు. ఇది రాజధాని గారు చెప్పేవాడు. అప్పుడు నేను కొన్ని కవితలు రాస్తే రామయ్య గారి నువ్వు కూడా కవితలు పోవని దీని జనార్దన్ రెడ్డి గారు అన్నారు సార్. తర్వాత నేను పద్యం పద్యాల పోటీ అనేటువంటి అన్నయ్యలో ఉండే అత్యాక్ష మాటల్లో పద్యాలు ఉంటుంది, పద్యాలు ఉంటాయి. పద్యాలు ఉంటే ఒక విషయం చెప్తాను. ఏంటంటే చివరి అక్షరం ఏదైతే దాంతో మళ్ళీ ఎదుటి పార్టీ వాళ్ళు ఏదైతే ఆ దాంతో ఫీల్ చేయాలి. భారత భావతాలం వచ్చనప్పుడు అంటే డాక్టర్ ఫీల్ చేయాలి, అట్లా వచ్చను అంటే నాతో ఫీల్ చేయాలి, అట్లా ఉంటాయి అన్నమాట. పోటీ ఏంటంటే మేము దాతోని అంతమయ్యే పద్యాలను అయితే జ్ఞాపకం చేస్తాం. అంటే ఎదుటి వాళ్ళని పడగొట్టాలి. దాతోని మిగిలిన పద్యాలు తక్కువ మనకు వస్తే 5 రావచ్చు, తర్వాత 6 అని పడిపోతాడు పాత. అటువంటిప్పుడు అప్పుడు ఒకసారి కావి తక్కువ ఉంటే డావి కనపడతాయి మనకు. రాసిన చూస్తామా చెబుడి దాని దయావతిని కానీ డావి మనకు కనపడదు. ఇప్పుడు డావి అనేది ఒక పద్యం రాదు. కంపెనీ వాటంపుల మన తవాసుల ఏ సంపత్ కూటంపుల నుంచి వెలుగు కోడి గడిపోయేది. అప్పుడు రాసిన ఈ పద్యాన్ని అది బోధేశారు. ఇది ఏ పుస్తకం లేదన్నారు. ఏ పుస్తకం లేదంటే అప్పుడు మా గురువారు ఏం చెప్పారు, ఏ పుస్తకం లేకుంటే ఇప్పుడు కవులు అయిన వాళ్ళు లక్షణబద్ధంగా పద్యాలు రాశారు. అంతే, పద్యం అనేది లక్షణబద్ధంగా ఉండాలి. లక్షణబద్ధంగా ఉన్నది, అందుకోసం మార్పు వేయాలి. పుస్తకాలు లేదు కంటిన్యూ కాదని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో అప్పుడు నాకు మార్పు అట్లా అన్నమాట. అంటే నిష్పక్షపాతంగా అక్కడ ఇక్కడ గమనించాల్సింది. ఒకవేళ భర్త అనేటువంటి చెప్పేయాలి, సరి అయినటువంటి సాంప్రదాయం ఉంటే ఆయన ప్రశంసించేటువంటి స్వభావం ఆయన. ఇది నేను 10వ తరగతిలో దూరపద్యాల పోటీలో పాల్గొన్నప్పుడు జరిగిన అని చెప్తున్నాను. అయితే నేను
అక్కడ చదివిన తర్వాత స్టేట్ లైబ్రరీ దగ్గర ఉండి పీజీ చేశాను, డిగ్రీ చేశాను, టెలికాలింగ్ డిగ్రీ చదివినప్పుడు స్టేట్ లైబ్రరీ వల్లనే నేను సెంట్రల్ లైబ్రరీ వల్లనే నేను కొంత సాహిత్యాలు పరిజ్ఞానం పొందాను. అక్కడ చరిత్ర వేద వెంకటేశ్వర ఆ గ్రంథాలను తీరిన సమయంలో చదివేటువంటి రోజు సంవత్సరం పూర్వంగా ఇవన్నీ పంపిస్తుండేవాడిని విజయవాడ, హైదరాబాద్. ఆ విధంగా పద్యాలు రాయడంలో కొంత పరిణతి సంపాదించిన తర్వాత వచ్చాను. అయితే ఇక్కడ ఏంటంటే వచ్చిన తర్వాత ఇంకా ఏంటంటే వచ్చి నాకు మ్యాథమెటిక్స్ అసలు బ్యాక్గ్రౌండ్, మ్యాథమెటిక్స్లో కూడా నేను పరిశోధన కూడా చేశాను, నేను ఖచ్చితంగా చెప్పాల్సిన అట్లా. అయితే తర్వాత దీనికి మ్యాథమెటిక్స్ కూడా జోడించి ఏ సంఖ్యను ఇచ్చినప్పటికీ కూడా ఏ సంఖ్యను ఇచ్చినా కానీ 336 అంటే 4/4 వెంటనే అన్ని పదహారు సంఖ్యలు వస్తాయి. ఆ పద్ధతి కనుక్కోవాలి 4/5/5 అట్లా. అటువంటివి కొన్ని చేసి ఇంకొకటి ఏమిటంటే వారు చెప్పారు, వచ్చిన విద్యను మనకు ముందు తరాలకు పాఠం చేయాలి అనేటువంటి లక్ష్యం కాదు. పూర్వపు అవధానం కానీ కవులు కానీ వాళ్ళ శిష్యర్గం చేసినటువంటి వాళ్ళు చెప్పారు. ఆ రాష్ట్రాలు చెప్పడం వల్లనే మళ్ళీ వాళ్ళ కవు తయారైన నన్ను ఎవరైనా ఫోన్లో అడిగి ఇది ఎట్లా నింపాలి, దస్తాక్షరం ఎట్లా చేయాలి, దస్తాక్షరం ఎట్లా చేయాలని అడిగితే నేను ఖచ్చితంగా వాళ్ళు చెప్తాను, దాచుకునేది లేదు. ఎందుకంటే ముందు తరాలకు అది భాష కావాలి. ఇప్పటికి కూడా జరుగుతున్నది. నన్ను నేను చెప్పుకుంటే గొప్పని కదా, అవధాన గురువు అని పిలుస్తారు. గొప్ప పాండిత్యం లేదు. కానీ అయినా ఎవరు అడిగినా మన శృంగేరికి సుధారణ అడిగారు. వాళ్ళు కూడా ఎంతో మంది అడిగారు, ఏదో ఫోన్ చేయవా, ఫోన్ చేస్తే నేను చెప్తాను. బాగా అంటే ఏ శతాబ్దంలో ఏ డేట్ ఇచ్చినా కానీ నేను ఏదో 10 సెకండ్లు చెప్పాను అంత దాన్ని ఇచ్చేసా. అయితే నేను వాళ్ళు అడుగుతున్నాయి వాళ్ళు ఫోన్ చేయని చెప్పేస్తాను అంతే కదా. ఫోన్ చేయకు అడగకుంటే ఎట్లా చెప్పాలి, అడగండి అమ్మాయినా పెడతాను కదా. అయితే కొంతవరకు నేను సాధించాను. ఎంతో మంది అక్కడ ఉన్నారు. ఎందుకంటే విద్యకు హక్కు అనేటువంటిది అనంతమైనటువంటి ఆ అభ్యాసంతో సంస్కృతం పెద్దగడికి ఇప్పుడు ఎన్నో సంస్కృతం చేసి ఆ ప్రత్యేక అయిపోయింది. 20% వచ్చినాయి. 11 నుండి ఇప్పుడు తీవ్రంగా నేను స్టడీ చేసే టైం వస్తుంది. కానీ ముఖ్యమైన దానికి రావాలి, వారికి మర్యాదను పురస్కరించుకోవాలి వచ్చడం జరిగింది. ఆ విధంగా సంస్కృతంగా స్టడీ చేస్తున్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఈ చక్కటి కార్యక్రమం ఇది. దీన్ని మీరు ఇంత శ్రద్ధలు చేసినందుకు, ఇంతమంది గొప్ప వాళ్ళని సత్కరించినందుకు మిమ్మల్ని నేను అభినందిస్తూ మా గురువు గారి మీద ఒక 2 పద్యాలు